అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఓ ఊరిలో ఓ వృద్ధుడు ఉండేవాడు. ఎండాకాలం సెలవుల్లో అతని మనవడు వస్తాడు. తాత మనవళ్ళు ఇద్దరూ కలిసి పొలాల గట్ల వెంబడి తోటల్లో పొగలంతా తిరుగుతూ సాయంకాలం వేళకి ఇంటికొస్తారు. రాత్రికి భోజనం చేసి తాత మనవడికి కథలు చెప్తూ మనవడిని నిద్రపుచ్చుతూ ఉంటాడు. ఇలా ఎండాకాలం సెలవులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజు తాత వద్దకి మనవడు వచ్చి, తాత, నేను పెద్ద డాక్టర్ను కావాలనుకుంటున్నాను. డాక్టర్ కావాలంటే ఏం చేయాలి తాత, చెప్పండి అంటాడు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అందుకు ఆ తాత మనవన్ని ఓ నర్సరీకి తీసుకెళ్లి 2 మొక్కలు తీసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. ఓ మొక్కను ఇంటిలోని ఒక తొట్టిలో నాటి ఇంట్లో పెడతాడు. అలాగే ఒక మొక్కను ఆరుబయట మట్టిలో పెడతాడు. ఏరా మనవడా, ఈ 2 మొక్కలలో ఏ మొక్క ఏపుగా పెరుగుతుందనుకుంటున్నావు అంటాడు తాత. తాత, ఇందాక నేను పెద్దవాడయ్యాక మంచి సక్సెస్ పొందాలన్నాను, డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను, ఏం చెయ్యాలో అని అడిగాను తాత, నువ్వేమీ చెప్పలేదు అని మళ్ళీ అడుగుతాడు ఆ మనవడు. దాంతో ఆ తాత, ఈ 2 మొక్కలు పెట్టాం కదరా, దాంట్లో ఏ మొక్క ఏపుగా పెరుగుతుందో చెప్పు అంటాడు. దాంట్లో చెప్పడానికి ఏముంది తాత, ఇంట్లో పెట్టిన మొక్క బాగా పెరుగుతుంది. ఎందుకంటే దానికి మనం ప్రతిరోజు నీళ్లు పోస్తాము, దానికి తగినంత ఎండ వాన అన్ని తగులుతాయి. అలాగే పశువుల గురించి కూడా ఆ మొక్కకు బాధ లేదు. అయితే బయట పెరిగే మొక్కకు పశువులు వచ్చి తింటాయని బాధ, తీవ్రమైన చలి, తీవ్రమైన ఎండ, వీధులు గాలులు, ఇలా మొక్కకు ఎన్నో కష్టాలు తాత. అందుకే మన ఇంటిలో పెట్టిన మొక్క మంచిగా పెరుగుతుంది అని అనుకుంటున్నాను తాత అంటాడు. దానితో ఆ తాతగారు మౌనంగా ఉండి చిరునవ్వు నవ్వుతాడు. ఆ తర్వాత ఎండాకాలం సెలవులు అయిపోతాయి. ఆ మనవడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్లిపోతాడు. ఇక తాతగారు అప్పుడప్పుడు ఆ మనవడి దగ్గరికి వెళ్లి చూసి మళ్ళీ ఊరికొచ్చేస్తాడు. ఇలా 4-5 సంవత్సరాలు గడుస్తాయి. ఆ తర్వాత ఆ మనవడే ఎండాకాలం సెలవులలో మళ్ళీ వస్తాడు. తాత, నేను పోయినసారి వచ్చినప్పుడు అడిగాను కదా, జీవితంలో సక్సెస్ పొందాలంటే, డాక్టర్ అవ్వాలంటే ఏం చెయ్యాలని. అప్పుడు మీరు నాకు సమాధానం చెప్పలే తాత, ఇప్పుడు మీరు తప్పకుండా నాకు సమాధానం చెప్పాల్సిందే అంటాడు ఆ మనవడు. దానితో ఆ తాతగారు, అరే, నువ్వు వచ్చినప్పుడు మనం 2 మొక్కలు నాటాము కదరా, ఆ మొక్కలను మొదట నువ్వు చూడు, ఆ తర్వాత నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను అని ఆ తాత ఆ మొక్కల వద్దకి తన మనవన్ని తీసుకుని వెళ్తాడు. మొదటగా ఇంట్లో కుండీలో పెట్టిన మొక్క వద్దకి మనవన్ని తీసుకెళ్తాడు. మనవడు ఆ మొక్కను చూసి, తాత, ఇది పెరిగి పెద్దదయ్యింది అంటాడు. ఆ తర్వాత ఆరుబయట మట్టిలో పెట్టిన మొక్క వద్దకి తీసుకెళ్తాడు. తాత, ఇది పెరిగి పెద్ద వృక్షం అయ్యింది. అప్పుడు నేను అనుకున్నాను, ఇంట్లో కుండీలో పెట్టిన మొక్కే పెద్దగా పెరుగుతుందని. నేను అనుకున్న దానికి రివర్స్ లో జరిగింది తాత అంటాడు ఆ మనవడు. ఆరుబయట పెట్టిన ఈ మొక్క ఎండ వాన చలి పశువుల బారి నుండి తప్పించుకుని ఇంత ఏపుగా పెరిగి మహావృక్షము ఎలా అయింది తాత అంటాడు ఆ మనవడు. నేను నీకు ఇదే చెప్పాలనుకున్నాను రా మనవడా, కానీ నీవు కళ్ళతో చూస్తేనే నీకు అర్థమవుతుందని నేను ఆనాడు నీకు చెప్పలేదు అంటూ ఈ మొక్క ఆరుబయట ఎన్నో కష్టాలను తట్టుకొని నిలదొక్కుని ఇంత పెద్ద వృక్షం అయ్యిందిరా. రేపు ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా ఈ వృక్షము తట్టుకొని నిలబడగలుగుతుంది నానా. నీళ్లు పోసినా పోయకున్నా ఈ చెట్టు కొంతకాలం వరకు బ్రతుకుతుంది, నలుగురికి ఆశ్రయం ఇస్తుంది. అంతేకాదు దానికొచ్చిన ఫలాలను 10 మంది తింటారురా. అలాగే మనము కూడా మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడితేనే, ఇందాక నువ్వు అడిగావు కదా ఎలా సక్సెస్ పొందాలి, ఎలా డాక్టర్ అవ్వాలని, మనము కూడా మనం జీవితంలో వచ్చిన కష్టాలను ఎదుర్కొని ఈ మొక్క ఎలా వృక్షం అయ్యిందో మనం సక్సెస్ పొందుతామురా అని చెప్తాడు. ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అని వదిలేస్తే మన జీవితం అక్కడే ఆగిపోతుంది.
జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని మనము ఎదుర్కొని నిలబడితేనే తర్వాత వచ్చే సుఖాన్ని హాయిగా అనుభవిస్తామురా అని తాత సమాధానం చెప్తాడు. అలాగే ఒక మనిషి గొప్పవాడైతేనే నలుగురికి ధైర్యంగా నిలబడగలుగుతాడు, నలుగురికి సహాయం చేయగలుగుతాడు. కష్టాలని అవాంతరాలని తట్టుకొని ఈ మొక్క ఒక మహావృక్షంగా ఎలా పెరిగిందో అలాగే మనము మన జీవితంలో వచ్చే కష్టాలను అవాంతరాలను తట్టుకొని నిలబడగలిగితేనే మనం కూడా జీవితంలో అనుకున్నది సాధించి సక్సెస్ పొందగలుగుతాము. అలాగే నువ్వు డాక్టర్ కూడా అవగలుగుతావురా అని తాత ఆ మనవడికి అర్థమయ్యేలా చెప్తాడు. అది విన్న ఆ మనవడు, తాత మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది, ఈ మాటలు నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా తాత అంటాడు. చూశారు కదండి, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, అవాంతరాలు, సమస్యలు ఇవన్నీ మనల్ని ఎదగకుండా చేస్తాయని మనం అనుకుంటాము, కానీ అవి మనల్ని గట్టిపరుస్తాయి. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా వాటిని తట్టుకోవడానికి ఆ కష్టాలు మనకు గుణపాఠాలను నేర్పిస్తాయండి. అప్పుడే మనిషి తన జీవితంలో వచ్చిన కష్టాలను ఎదుర్కొని ముందుకెళ్లిపోతాడు. అలా అలవాటు పడ్డ మనిషి కష్ట సుఖాలను సమానంగా చూస్తాడండి. మనము మన ముందున్న అవాంతరాలను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించగలుగుతాము. అప్పుడు జీవితంలో సక్సెస్ సాధిస్తాము, నలుగురికి ఆదర్శంగా నిలబడతామండి. కష్టాలను చూసి ఏడుస్తూ కూర్చుంటే అక్కడే ఆగిపోతాము, జీవితంలో ముందుకెళ్లలేము. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలి అని ధైర్యంగా నిలబడాలి. అప్పుడే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతాము. జీవితంలో వచ్చే కష్టాలకు సిద్ధంగా ఉండాలండి. అప్పుడే ఎంత పెద్ద సమస్య అయినా మనకు చిన్న సమస్యగా కనిపిస్తుంది. మనసు తేలికగా ఉంటుంది. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలండి. ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.